ఎన్నికల ముందు వైసీపీకి అయితే భారీ షాక్ తగిలింది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అయితే పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించారు. అయితే నియోజకవర్గంలో అనిశ్చితి నెలకొందని, పార్టీ కాడర్లో కూడా అనిశ్చితి నెలకొందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే దీనికి తాను బాధ్యుని కాదని చెప్పి చెప్తున్నారు. అలాగే నర్సరావుపేటలో అయితే అధిష్టానం వేరే అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉందని చెప్పిన కృష్ణదేవరాయలు తానైతే పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించారు. మనం గతంలో చూసుకోవచ్చు, ఇప్పటికే అంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలశౌరి అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా కృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేయడంతో అయితే వైసీపీకి గట్టి దెబ్బ అని మనం చెప్పుకోవచ్చు. అయితే కృష్ణదేవరాయ నర్సరావుపేట నుంచే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం అక్కడ వేరే అభ్యర్థిని పెట్టింది. కృష్ణదేవరాయలను మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయాలని అయితే ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం నచ్చని కృష్ణదేవరాయలు అయితే పార్టీకి రాజీనామా చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే కృష్ణదేవరాయలు త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, మండ్య తెలుగు, హైదరాబాద్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉపయోగపడదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిపోతాం ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ గా. దీంతో ఉన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుందని ఆశిస్తున్నాను.